ఓ కొత్త ప్రభుత్వ ఉద్యోగ అవకాశం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇది చాలామందికి ఇంకా తెలియని ఒక పర్మనెంట్ జాబ్ ఆపర్చునిటీ. ఎక్కడ్నుంచొచ్చిందంటే CSIR IITR. సరే, ఇక ఆలస్యం చెయ్యకుండా దీని డీటెయిల్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, జీతం. అవును, మనం ఏ జాబ్ నోటిఫికేషన్ చూసినా ముందుగా చూసేది ఇదే కదా. ఈ జాబ్స్లో చేరితే స్టార్టింగ్లోనే నెలకు 37,600 రూపాయల వరకు జీతం వస్తుంది. వావ్! ఇది నిజంగా ఒక మంచి స్టార్ట్ అని చెప్పాలి. ఈ ఉద్యోగాల్లో మరో సూపర్బ్ విషయమేంటో తెలుసా? ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. అంతేకాదు, సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అంటే ఆ టెన్షన్ పెట్టే ఇంటర్వ్యూలు గట్రా ఏమీ లేవు. కేవలం ఒక చిన్న టెస్ట్ రాస్తే చాలు, దాని ఆధారంగానే సెలెక్ట్ చేస్తారు. సరే, మరి అసలు ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటి వివరాలేంటి ఇప్పుడు చూద్దాం. మెయిన్గా మనకి ఇక్కడ 2 రకాల పోస్టులున్నాయి. ఒకటి మల్టీటాస్కింగ్ స్టాఫ్, రెండోది డ్రైవర్. ఓకే, ఈ 2 జాబ్స్ని పక్కపక్కన పెట్టి చూద్దాం. డ్రైవర్ పోస్ట్కి శాలరీ కొంచెం ఎక్కువ, అంటే నెలకు 37,600 వరకు వస్తుంది. అదే ఎంటీఎస్ పోస్ట్కైతే 34,200 వరకు ఉంటుంది. క్వాలిఫికేషన్ చూస్తే రెండింటికి బేసిక్ రిక్వైర్మెంట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. కానీ డ్రైవర్ పోస్ట్కి అదనంగా లైసెన్స్ కూడా ఉండాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇవి 2 గ్రూప్ సి కేటగిరీ కింద వచ్చే పర్మనెంట్ ఉద్యోగాలు. ఇప్పుడు చెప్పబోయేది చాలా ముఖ్యమైన పాయింట్. ఇది చాలా నోటిఫికేషన్లలో మనకు కనిపించదు. అదేంటంటే ఆల్ ఇండియా సర్వీస్ లయబిలిటీ. దీని అర్థమేంటంటే, జాబ్లో చేరిన తర్వాత ఇండియాలో ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల భవిష్యత్లో మన సొంత రాష్ట్రానికి దగ్గరగా కూడా బదిలీ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో ఇది నిజంగా ఒక పెద్ద ప్లస్ పాయింట్. సరే, మరి ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే ఉండాల్సిన అర్హతలేంటి, వయస్సు ఎంత ఉండాలి, ఆ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. క్వాలిఫికేషన్స్ విషయానికొస్తే చాలా సింపుల్గా ఉన్నాయి. మల్టీటాస్కింగ్ స్టాఫ్ అంటే ఎంటీఎస్ పోస్ట్కి జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఇంకేం అవసరం లేదు. అదే డ్రైవర్ పోస్ట్కైతే 10th పాస్తో పాటు కొన్ని అదనపు అర్హతలు కావాలి. అవేంటంటే LMV మరియు HMV డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, 3 ఏళ్ల డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అడిగారు, అలానే మోటార్ మెకానిక్స్ మీద కొంచెం బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇక ఏజ్ లిమిట్ చూద్దాం. ఎంటీఎస్ పోస్ట్కే జనరల్ కేటగిరీ వాళ్లు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకైతే 28 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక డ్రైవర్ పోస్టు విషయానికొస్తే జనరల్ వాళ్లకు 18 నుంచి 27 ఏళ్లు. అదే SC ST కేటగిరీ వాళ్లకైతే 31 ఏళ్ల వరకు కూడా అవకాశం కల్పించారు. ఓకే, క్వాలిఫికేషన్స్ అన్నీ సరిపోయాయి. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందే చెప్పినట్టు ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ కాంపిటీషన్ తక్కువగా ఉండే అవకాశం ఉందని ఎందుకంటున్నామంటే దానికొక కారణముంది. మిగతా గవర్నమెంట్ ఎగ్జామ్స్ లాగా అప్లై చేసిన వాళ్లందరికీ పరీక్ష పెట్టరు. ముందుగా వచ్చిన అప్లికేషన్స్ని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్లకి మాత్రమే రాత పరీక్ష ఉంటుంది. సో దీనివల్ల ఎగ్జామ్ రాసే వాళ్ల సంఖ్య ఆటోమేటిక్గా తగ్గుతుంది, అంటే పోటీ కూడా తగ్గుతుంది. ఎంటీఎస్ రాత పరీక్ష ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. మొత్తం 2 గంటల టైం ఇస్తారు. ఈ 2 గంటల్లో 150 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. సబ్జెక్టులేంటంటే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ మరియు ఇంగ్లీష్. మార్కింగ్ స్కీమ్ కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్కులొస్తాయి, కానీ ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు మైనస్ అవుతుంది. సో నెగటివ్ మార్కింగ్ ఉంది, జాగ్రత్తగా ఆన్సర్ చెయ్యాలి. మరి డ్రైవర్ పోస్ట్కి ఎలా ఉంటుంది? దీనికి ఎంపిక ప్రక్రియలో ఒక స్టెప్ అదనంగా ఉంటుంది. రాత పరీక్షలో క్వాలిఫై అయిన తరువాత వాళ్ల డ్రైవింగ్ స్కిల్స్ని టెస్ట్ చేయడానికి ఒక ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్ట్ కూడా పెడతారు. సరే, ఇవన్నీ విన్నాక అప్లై చేయాలని చాలామందికి అనిపిస్తుంది కదా. మరి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. కంగారు పడకండి, చాలా సులభంగా ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఫస్ట్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అంటే www.iitrindia.orgకి వెళ్ళాలి. వెబ్సైట్ ఓపెన్ చేశాక రిక్రూట్మెంట్ అనే సెక్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. అక్కడ ఎంటీఎస్ అండ్ డ్రైవర్ పోస్టులకు సంబంధించిన లింక్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి రిజిస్ట్రేషన్ ఫామ్ నింపాలి. ఆ తర్వాత మీ ఫోటో, సంతకం, అవసరమైన సర్టిఫికెట్లన్నీ అప్లోడ్ చేయాల్సుంటుంది. లాస్ట్ స్టెప్, ఫీజు కట్టాల్సుంటే కట్టి ఫైనల్గా ఫామ్ సబ్మిట్ చేయడమే. అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే జనరల్ కేటగిరీ అభ్యర్థులు 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడే ఒక గుడ్ న్యూస్ ఉంది. SC, ST, వికలాంగులు, మహిళా అభ్యర్థులు ఎవరైనా సరే
ఇంకా ఎక్స్ సర్వీస్మెన్, వీళ్ళందరికీ అప్లికేషన్ ఫీజు అస్సలు లేదు. అవును, పూర్తిగా ఉచితం. సో ఈ కేటగిరీలోకొచ్చేవాళ్లు ₹1 కూడా కట్టకుండా వెంటనే అప్లై చేసుకోవచ్చు. ఇది నిజంగా ఒక మంచి అవకాశం కదా. ఒక ముఖ్యమైన విషయం మర్చిపోవద్దు. అప్లై చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 19. ఇంకెక్కువ టైం లేదు. ఆలోచించండి. తక్కువ పోటీ, ఇంటర్వ్యూ లేదు, ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ, ఇలాంటి మంచి బెనిఫిట్స్తో వస్తున్న ఒక పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ ఇది. అర్హత ఉన్నవాళ్లు ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. సో ఇంకెందుకు ఆలస్యం? వెంటనే అప్లై చేయడానికి రెడీ అవ్వండి.